ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025 2200 కోట్లు బకాయిలు. ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులు. ఆరోగ్యశ్రీ అనేది తెరమరుగైపోయింది. ఏకంగా నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పథకానికి. ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి వారికి ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా పేదవాడికి వైద్యం అందించే పరిస్థితి మన ప్రభుత్వం. అంటే దాదాపుగా 6,000 కోట్లు. ఈ రోజుకి కూడా బకాయిలు ఎంత ఉన్నాయంటే 4,000 కోట్లు పైచులకు ఈ రోజుకి కూడా బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డులు తిప్పేశాయి, పేషెంట్లను మేము చూడము అని చెప్పేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది హాస్పిటల్లో కనపడని పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంది.